ఎంపీ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన ఎక్కువ దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రినో, నేను ఎంపీ గారినో, కేంద్ర మంత్రులు అడిగితే అడుక్కున్నట్టయితుందా, భిక్షమైతుందా? నేను మీడియా ద్వారా జగిత్యాల ప్రజలను, ఎంపీ గారిని అడుగుతాను. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్ లో రోడ్డుకు 200 మీటర్ల దూరంలోనే. డబ్బులు పెట్టి నన్ను ఓడిస్తా అంటారు. ఓడించే ముందు నేను 2 ఎకరాలు వేయగలుగుతున్నా కదా, అక్కడనే ఒక 5 ఎకరాలు కొని వారిచ్చి వాళ్ళ నాన్న పేరు వారి పేరు పెట్టుకోమని, ఫలదాత అని వాళ్ళ పేరు పెట్టుకోమలేరు. అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఏమైంది? కొనియలేరు. నేనేం ఫీల్ కాను. కొనిచ్చి అక్కడే పెట్టుకొని డబ్బులు ఉండాలి కదా. దాంతోపాటు బాగున్నాయి కాబట్టి నా మీద, ప్రత్యర్థి మీద ఖర్చు పెడితే ఏం ప్రాబ్లం లేదు. అంతకుముందు పెట్టలేదేంది? ఏమైంది? పెట్టేది ఏం జరిగింది? చూస్తలేరు ఏంది? ఖర్జూర చెట్లు, ఈత చెట్లు అయినాయి.